వన మహోత్సవంలో భాగంగా ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని 42 అవార్డు మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేసినటువంటి వనం మనం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మొక్కల పెంపకం పైన భావితరాల మనుగడ ఆధారపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా చెట్ల పెంపకం చేపట్టాలన్నారు. అనంతరం టీడీపీ విశాఖ జిల్లా పార్లమెంటరీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ మాట్లాడుతూ మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదని ప్రతి ఒక్కరు కూడా తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని జోనల్ కమిషనర్ జీవీఎంసీ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ అధికారుల చేత ప్రతి శుక్రవారము డ్రై డే అంటే ఇంటిలో ఏదైతే మనము అన్వాంటెడ్ వాటర్ ఉందో మొక్కల పక్కన చిన్న చిన్న టైర్ల పక్కన లేకపోతే రిఫ్రిజిరేటర్స్ వెనకాల ఉండిపోయిందో వాటరు ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము ఇక్కడ జీవీఎంసీ ద్వారా అధికారులు కింద స్టాఫ్ని కూడా పంపించి వెరిఫై చేసి మొక్కల దగ్గర కూడా ఎక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే ఉందో ఆ వాటర్ లేకుండా చూసుకుంటే ఏదైతే దోమలని మళ్ళీ వృద్ధి చేసే విధానంని మనం ఆఫ్ చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి జీవీఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా మనం వనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క చోట ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ పార్క్స్లో కానీ ఇంకా పర్యావరణాన్ని పెంచడం గురించి మొక్కల్ని నాటే కార్యక్రమము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజే ఇక్కడ జీవీఎంసీ అధికారులు మన జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో రైల్వే న్యూ కాలనీలో వార్డు నెంబర్ 42లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందాక ఇంజనీరింగ్ కాలేజ్లో అక్కడ గ్రౌండ్స్లో కూడా మనం వనం కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మనం వనం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారికి అట్లాగే టీడీపీ నాయకులకి జగదీష్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా జీవీఎంసీ అధికారులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఫ్రైడే డ్రై డే అంటే మందు డ్రై డే కాదు. ఇది కేవలము మన ఇంటిలో ఏదైతే ఎక్స్ట్రా వాటర్ కింద ఉండిపోయి మనకి దోమలని వృద్ధి చేసే పరిస్థితి రాకుండా ఉండటం గురించి దాన్ని డ్రై డేగా మనం భావించి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీజనల్ వ్యాధులు దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవీఎంసీ వారు విశాఖపట్నం 4th, 5th జోన్ వారు ప్రతి శుక్రవారం కూడా డ్రైడే ఫ్రైడే అనే ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుపుటూ నిర్ణయించారు. ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ 3 నెలలు సీజన్ ఏరియా కాబట్టి డెంగ్యూ మలేరియా ఇలాంటి అంటువ్యాధులు రాకుండా మన ఇంట్లో నీళ్ళు కానీ టైర్లో ఫ్రిడ్జ్లో తర్వాత కొబ్బరి బండాల్లో తర్వాత క్యారీ బ్యాగులు మన ఇంటి ముందు కానీ ఉంచకుండా, ఎందుకంటే అవి ఉంచితే అందులో అంత నీరు ఉంటుంది. ఆ నీటిలోనే ఈ దోమ అనేది పుట్టడం జరుగుతుంది. ఈ దోమలు పుట్టడం వల్ల ఏంటంటే అది అలా చెదిరి గుడ్లు పెట్టి దోమలు ఎక్కువయ్యి ఆ కుట్టడం వల్ల డెంగ్యూ మలేరియా వ్యాధులతో ప్రజలకి ఇబ్బందులు పడతారు. ఆ యొక్క ఇబ్బంది రాకూడదని ఈరోజు ఫ్రైడే డైలీ అనే ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలకి ఈ యొక్క దోమల బెడద నుంచి అవగాహన సదస్సు కల్పించారు. ఆ కల్పించిన దాంట్లో ఈరోజు ముఖ్య అతిథులుగా నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అలాగే జోనల్ కమిషనర్ గారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అలాగే డెంగ్యూ మలేరియా సంబంధించిన డిపార్ట్మెంటు, అలాగే ప్రాథమిక స్కూల్ హెడ్ మాస్టరు, అలాగే వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్ణం వెంకటరమణ గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే బీజేపీ జనసేన అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని జయప్రదం జరిగింది. అలాగే రెండో విడత ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు 2వ తారీఖున ఆయన జన్మదిన వేడుకల్లో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏంటంటే వనం మనం అంటే వనం ఉంటేనే మనం ఉంటామని ఒక దృష్టితోటి ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు నాటాలని ఇవాళ ఆ కార్యక్రమం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రాథమిక స్కూల్లోని వనం మనం కార్యక్రమంలో పాల్గొని అనేకమైన మొక్కల్ని నాటించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపి
చేశారని కోరుకుంటున్నాం.